శ్రీ గురుభ్యో నమః. హిమాలయన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారము. కార్తీక పురాణము 24వ రోజు పారాయణము. ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నపుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయదలిచి మాయా గౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అది అదనుగా జలంధరుడు ఒక పుంక శాణైకాలైన 3 బాణాలను శివుని శిరస్సుపైన, వక్షస్థలంపైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునచే బోధింపబడిన వాడే కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుభ, నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపురులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తల నరికి నేలపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి రేకులు, అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవిలో పడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా, అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయ ధ్వానాల నడుమ సకల గణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు. దేవతాకృత మహిమాయ ప్రార్థనం. శ్లోకం: యా దుద్భవాత్సత్వ రజస్తమో గుణాః సృష్టి స్థితి ధ్వంస నిదానకారిణః యద్దిచ్ఛయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూల ప్రకృతి నతాస్మృతాం యా హి త్రయోవింశతి భేద శాబ్దిత యా ద్రూపకర్మాటి జగుస్త్ర యోపి వై జగత్యశేషే సమధిష్ఠితాపరా వేదాస్తు మూల ప్రకృతిం నతాస్మృతాం యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్యభీమోహ పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతాస్మృతాం. సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేవి యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తున్నాయి. ఏదైతే 23 వేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతం దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. దేవి యందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో
ఏదైతే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. నారద ఉవాచ స్తవమే తత్రి సంధ్యాం యః పఠే దేకాగ్రమానసః దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్పృంశతి తం. నారదుడు చెబుతున్నాడు, దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి మహామాయ స్తనాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళెన్నడూ కూడా దారిద్ర్యాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము. ఈ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సొకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛ పురిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు రమా ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి, విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లండి అని చెప్పారు. దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చిలకించారు. ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు గాని, పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు. పునః నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహముతో మందుడైయున్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువుకు ఎడమయింది. కేవల అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతోంది. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటల వలన పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివ కేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తున్నాడో
అటువంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతానడం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశ్రాద్ధ చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది. అదేవిధంగా దాత్రీ మహిమ. ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరి పండ్లని, తులసీ దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తత్క్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థ సేవనలు విశేష ఫలితాన్నిస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకొని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను, కార్తీకం 30 రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి, ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని, సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు. ఈ ధాత్రి, తులసి జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడా శ్రేష్టమైన విమానంలో స్వర్గగతి పొందుతారు. 24వ నాటి పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.